ఒకటి, ఆలోచన చెప్పువాడు. బైబిల్లో మనకు ఉంది కదా, ఆలోచనకర్త, వండర్ఫుల్ కౌన్సిలర్. అండ్ ద సెకండ్ థింగ్ వి సీ దట్ గాడ్ ఫైట్స్ ఆన్ అవర్ బిహాఫ్. దేవుడు మన పక్షంన పోరాడువాడు. ఆమేన్. When King David was appointed as king over Israel, ఇస్రాయల్ పైన రాజుగా నియమించబడినప్పుడు, do you know that the enemy came after him, not after the kingdom? The enemy did not come after, because when he was under Saul, సౌల్ యొక్క చేతిలో ఉన్నప్పుడు, లేకపోతే ఆయన కింద పనిచేసినప్పుడు, డేవిడ్ వాజ్ ఎ టెర్రర్. He terrified the enemies. శత్రువులను ఎట్లా వణికిచ్చినాడంటే అట్లా వణికిచ్చినాడు. They know how powerful David was with a small number. Now if David can have a huge number of army with him, they know that one day they are going to be annihilated. కంప్లీట్ గా సర్వనాశనం చేస్తాడు ఈ వ్యక్తి. ఈ సింహాసనం మీద కూర్చున్న వెంటనే ఈయనని దాడి చేసి చంపేస్తే రేపటి దినము మనకి హాని కలగదు అన్నట్టుగా, యునో, హీ కేమ్ విత్ ఫుల్ ఫోర్స్. హ్యావ్ యూ రెడ్ ద స్క్రిప్చర్స్ కేర్ఫుల్లీ? చూడండి, అక్కడ 14వ అధ్యాయంలో, when Philistines heard that David had been anointed king over all Israel, they went up in full force to search for him. So this is more to do with a personal attack than, a clash between two kingdoms. రెండు రాజ్యాల మధ్యలో కొట్లాట కాదు, ఒక రాజ్యమంతా ఒక్కడితో కొట్లాడడానికి వచ్చినారు. That is the point here. Hallelujah. And we've already seen David never fought his battles with his own strength. దావీదుకు చాలా ఎక్స్ప్లాయిట్స్ ఉన్నాయి. ప్రీవియస్ ఎపిసోడ్స్ మనం చూసినట్లయితే ఆయన ఎన్ని యుద్ధాలు గెలిచినాడంటే, ఒక స్టేజ్లో పీపుల్ స్టార్టెడ్ ప్రైజింగ్ డేవిడ్ మోర్ దెన్ కింగ్ సాల్, అండ్ సాల్ వాజ్ సో జెలస్ ఆఫ్ హిమ్. సో డేవిడ్ వాజ్ వెరీ వెరీ పవర్ఫుల్ బికాస్ he never fought battles without leaning upon God or trusting the Lord or inquiring of the Lord. ఆయన ఎప్పుడు కూడా నేను చేయగలను అని పోలేదు. అరే నేను ఎన్నో బ్యాటిల్స్ నేను గెలిచిన, ఇదెంత అని పోలేదు. దెన్ బిడ్లారా, దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐ వాంటెడ్ టు షేర్ ఫ్రమ్ ది స్క్రిప్చర్. We can avoid lots of mess in our life if we can follow this principle. What could have happened? దావీదు ఒకవేళ ఎంక్వైరీ చేయకపోతే ఏం జరిగదో ఒకసారి ఆలోచన చేద్దాం. చాలా మటుకు మన జీవితంలో మనం చేయాలనుకుని అన్ని చేసి అంత పాడైన తర్వాత we go to God to repair it. We go to God and ask his counsel and direction to pull us out of the pit. ఏ గుంతలైతే పడ్డామో, లేకపోతే పరిస్థితులు అయితే మనం వచ్చినామో దాని నుంచి బయటికి తెచ్చే, అంటే అటువంటి స్థితిలో పోయే వరకు we don't inquire. That's the problem. మన సమస్య ఏంటిదంటే అట్లా వెళ్ళిపోతాము, పడిన తర్వాత దేవుని వైపున తిరిగి ప్రభువా మాకు సహాయం చేయండి అనేసి we ask the Lord and the Lord's help. So God is not a God who is a sadistic person who says, లే నీకు అవసరత ఉన్నప్పుడే వచ్చినావు, ముందే అడిగితే బాగుంటుండే కదా, నేను నీకు సహాయం చేయను అనే రీతిగా దేవుడు ఉండడు. See, whoever calls upon the name of the Lord, he is compassionate to deliver them and set them free. వాళ్ళ మొరపెట్టగా ఆయన ఉత్తరం ఇచ్చాను అని లేఖనాల్లో మనం చూస్తాం. God is gracious, God is compassion, but we can avoid this mess that we create in our own life. ఈ యొక్క
ఆ చెత్త చెదారము మనం అవాయిడ్ చేయగలుగుతాము. ఎలా అవాయిడ్ చేయగలుగుతాము అంటే, ఈవెన్ బిఫోర్ we could make decisions in life, we can go to the Lord and ask God, Lord, this seems good, this seems well, కానీ I want your counsel. నీ ఆలోచన ఏంటిది? కెన్ ఐ డూ దిస్? కొంతమందికి కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, కొన్ని బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ దృష్టిలో అన్నీ కరెక్ట్గానే ఉంటాయి, అంత బాగానే ఉంటాయి, కానీ యునో we need God's counsel. Can I do this? Can I take this? We need to take time from the Lord and wait upon him. అది మానవుని యొక్క బలహీనత. ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ ఆగే తత్వం, వెయిటింగ్ తత్వం అనేది ఉండదు. he just wants to go and do it. చేసేయాలా. Then this is our weakness. We need to deal with our weakness. నీకు అన్ని మంచిగా అనిపించినా, అంతా కరెక్ట్ అనిపించినా, హ్యావ్ యూ వెయిటెడ్ అపాన్ ద లార్డ్? హ్యావ్ యూ ఎంక్వైర్డ్ ఆఫ్ ద లార్డ్? నువ్వు చేయగలుగుతావు, నువ్వు సాధించగలుగుతావు, నువ్వు పూర్తి చేయగలుగుతావు, కానీ నువ్వు దేవుని దగ్గర విచారణ చేసినావు. హ్యావ్ యూ సాట్ ద విల్ ఆఫ్ ద లార్డ్? దేవుని చిత్తాన్ని వెతికినావా? దేవుని ఆలోచనను వెతికినావా? మెనీ పీపుల్ మిస్ వండర్ఫుల్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఫర్ దెమ్ బికాస్ దే డోంట్ ఎంక్వైర్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు వాళ్ళ కోసం సిద్ధపరిచిన శ్రేష్టమైనవి చాలా మంది పోగొట్టుకుంటున్నారు. ఎందుకు తెలుసా? దే డోంట్ ఎంక్వైర్ ఫ్రమ్ ద లార్డ్. వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు చేసేదే కరెక్ట్, వీళ్ళు చేసేదే శ్రేష్టమైంది. బట్ గాడ్ might have chosen something much better for them than what they are choosing for themselves. It is very, very important for us, in spite of all that seems positive, అంతా పాజిటివ్గా ఉన్నప్పటికీ, అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ, still we need to go to the Lord and say, Lord, can I do this? Will you be with me? Is it the right thing to do? ఇది ప్రభా చేయొచ్చా? ఇది సరైందా? నువ్వు చేయమని కోరుతున్నావా? David's life was so entwined with God. దావీదు ఎప్పుడు కూడా ఏది కూడా దేవుడు లేకుండా చేయడానికి ఆయన ముందుకు సాగలేదు. He always gave the place that belongs to God. ఆయన సన్నిధిలో వెళ్ళేవాడు, ఆయనను వెతికేవాడు, ఆయన ఆలోచన తీసుకునేవాడు, ఆయన ముందుకు సాగేవాడు. Then మిడ్లారా, today forget about the mess that is already created in our life in the past. మనము ఏ నిర్ణయాలైతే మనం గతంలో తీసుకున్నామో, ఆ నిర్ణయానికి తగ్గట్టుగా ఏ మెస్ అయితే మనం మోసుకుంటూ వచ్చినామో, ఏ చెత్త అయితే మనం మోసుకొని వచ్చినామో, గాడ్ కెన్ స్టిల్ రిపేర్ ఇట్. గాడ్ కెన్ స్టిల్ బిల్డ్ మీ అప్. దేవుడు తిరిగి నన్ను కట్టగలుగుతాడు, కానీ ఐ కెన్ స్టిల్ చూస్ మై లైఫ్ ఫ్రమ్ హియర్. నేను గతంలో చేసిన ఆ మిస్టేక్ ఇప్పుడు మళ్ళా నేను చేయవలసిన అవసరం ఉందా? I might repeat that mistake. నేను గతంలో తొందరపడి చేసినవి, నేను కరెక్ట్ అనిపించినవి చేసినవి. You know what happened? The consequences follow. I have to face that. Consequences అయితే మనకు వస్తాయి, కానీ God will bail me out. దేవుడు దాని నుంచి బయటికి తేగలడు. God can bring me out. హల్లెలూయా. మన దేవుడు బయటికి తీసుకురాగలడు. సరే, అక్కడి నుంచి అయితే బయటికి తీసుకురాగలరు, కానీ నౌ కెన్ ఐ లెర్న్ దిస్ లెసన్? అయ్యో, నేను దేవునికి చోటిచ్చి ప్రార్థనలో నేను ఎదురు చూసి దేవుని దగ్గర విచారణ ఒకవేళ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనే సందర్భాలు మన జీవితంలో చాలా ఉంటాయి. I've seen many people struggling today, suffering today, just because what they thought was
right, they went ahead. Whatever they thought was right in their own sight, they went ahead. And then when the consequences followed, then they realized that they did a mistake. Hallelujah. So what is that which we can learn here? I can avoid many things just by inquiring from the Lord. నేను ఎన్నో తప్పుదలు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో పరిస్థితులను నేను రానివ్వకుండా, నా నిర్ణయాల ద్వారా రానివ్వకుండా నేను చూసుకునే ఆస్కారం ఉండే, అవకాశం ఉండే. దేర్ వాస్ ఆపర్చునిటీ ఫర్ మీ టు చూస్ ఇట్, బట్ I don't wait because our lives are not entwined with God. అరే అందరూ చెప్తున్నారా, పో చేయి, ఇది బాగానే ఉంది, మేమందరం తోడున్నాము. ఇఫ్ యూ టెల్ డేవిడ్, ఇంతమంది సైన్యం ఉన్నారు, ఇంతమంది మనతో పాటు నిలబడ్డారు, భయపడకు అని ఎంతమంది కమాండర్స్, ఎంతమంది మినిస్టర్స్ చెప్పినా కానీ కూడా, జస్ట్ వెయిట్, లెట్ మీ గో టు ద లార్డ్ అండ్ కమ్ బ్యాక్. దట్ వాజ్ డేవిడ్. డాసన్ ట్రాట్మన్ గురించి ఎవరైనా విన్నారా? There is a movie that is made on his life. ఇది సెకండ్ వరల్డ్ వార్లో జరిగిన విషయము. సెకండ్ వరల్డ్ వార్లో అమెరికన్స్ అండ్ జపాన్ మధ్యలో దెర్ వాజ్ ఏ రిఫ్ట్. ఒక ప్రాంతము యాక్చువల్గా ఆక్రమించుకోవాలా. జపాన్ వాళ్ళు ఏం చేస్తూ ఉండే అంటే, ఆక్రమించకుండా దాన్ని హెవీ బొంబార్డ్ చేస్తా ఉన్నారు బాంబులతో. సముద్రం అటువైపునేమో సముద్రం ఉంది, జపాన్ సైనికులు ఉన్నారు, ఇటువైపున యుఎస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కింద నుంచి ఆ కొండ ఎక్కి, ఆ కొండ ఇట్లా ఉంటుంది అనమాట, ఫ్లాట్గా ఉంటుంది, తర్వాత ఇట్లుంటుంది. వాళ్ళు కింద నుంచి పైకి ఎక్కి అది ఆక్రమించుకోవాలా. అయితే ఎంతమంది అయితే ఈ యుఎస్ సైనికులు పైకి ఎక్కుతా ఉన్నారో, పైకి ఎక్కేటప్పుడు వాళ్ళు అక్కడి నుంచి కిందకి బుల్లెట్లు కొట్టడము, వీళ్ళందరూ గాయాలవడము, కాళ్ళు చేతులు విరగడము, వీళ్ళు పైకి వెళ్ళలేకపోతున్నారు, పోరాడలేకపోతున్నారు. దీంట్లో యాక్చువల్గా అటువంటి యుద్ధ వాతావరణంలో దెర్ ఇస్ వన్ పర్సన్ హూ బిలీవ్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఏంటిదంటే, నరహత్య చేయకూడదు అని, యూ షాల్ నాట్ మర్డర్, 10 commandments లో చిన్నతనంలో హీ లెర్న్స్ ఫ్రమ్ హిస్ మదర్, తల్లి దగ్గర నేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ జపాన్కి యుఎస్కి మధ్యలో జరుగుతున్న యుద్ధంలో చాలా మంది తన సొంత ప్రజలు చనిపోవడం చూసి ఆయన ఏం చేసినాడు తెలుసా? హీ ఎన్లిస్టెడ్ హిమ్సెల్ఫ్ టు బి ద సోల్జర్. తనకు తాను సైనికుడుగా, పారామెడిక్గా తాను ఎన్లిస్ట్ చేసుకున్నాడు. హీ డజంట్ హ్యావ్ టు ఫైట్ ద బ్యాటిల్. ఎవరైనా కానీ వూండెడ్గా ఉన్నప్పుడు, గాయపాలైతే మోసుకొని రావడము, ఇంజెక్షన్లు ఇవ్వడము, ఇవన్నీ చేయడానికి తాను సైన్యంలో జాయిన్ అవుతాడు. ఇంట్లో చాలా, అంటే దిస్ ఇస్ ద రియల్ స్టోరీ. ఇంట్లో తండ్రితో ఆయనకు సంబంధం సరి ఉండదు. తండ్రి ఏం చేస్తూ ఉంటాడంటే, తరచుగా తల్లిని బాగా తాగి కొట్టడము, అటువంటి వాతావరణం నుంచి ఈయన బయటికి వచ్చిన వాడు అనమాట. బట్ ఎనీవే హీ హ్యాడ్ ఎ హార్ట్, లెట్ మీ సర్వ్ మై పీపుల్, వెన్ మై పీపుల్ ఆర్ డైయింగ్ లైక్ దిస్, లెట్ మీ బి ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు సేవ్ దెమ్. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి తెలుసా ఆయనకు? ఆయన చదివింది యూ షల్ నాట్ మర్డర్, చంపదు, వేరే వాళ్ళని చంపద్దు అనే మాట తన మనసులో బాగా కుదురుకున్నది. When he enlisted himself in that army, you know what happened? Everybody started to ridicule him. ఎందుకు అంటే, he refused to hold the gun. ఇప్పుడు ఆర్మీ ట్రైనింగ్ లో how can you be an army personnel without holding a gun? గన్ పట్టుకోకుండా నువ్వు ఎట్లాంటి ఆర్మీలో నీ సభ్యుడిగా నేను ఉంచుకుంటారు? సో దే పనిష్ హిమ్, ఆయనని శిక్షిస్తారు. కానీ హీ సేస్ ఐ విల్ నాట్ హోల్డ్ ద గన్, దట్ ఈస్ నాట్ నీడెడ్ ఫర్ మీ. అన్ని వాళ్ళ చుట్టూన్న సైనికులైతే, నా రూమ్లో అయితే ఆయనను
కాళ్ళతో చేతులతో దంతారు. ఎందుకంటే వీడు దేవుని పైన ఆధారపడతాడు, వీడికి ఇది అవసరం లేదంటాడు. కానీ సైనికుడు అని పిలుచుకుంటాడు. హౌ కెన్ హీ బి, హీ విల్ డిమారలైజ్ అదర్ పర్సన్స్ అని చెప్పేసి బాగా అబ్యూజ్ చేస్తారు. బట్ స్టిల్ హీ డజంట్ టేకప్. కోర్ట్ మార్షల్ చేస్తారు ఆయనని. వాళ్ళ కమాండర్స్ తీసుకెళ్లి కోర్టులో నిలబెట్టి ఈయన గన్నే బట్టన్ అంటున్నాడు. ఈ ఆర్మీలో ఈయన ఎలా రిక్రూట్ చేయాలంటే ఒక చిన్న క్లాజ్ ఉంటుంది. ఆ క్లాజ్ లో ఈ వ్యక్తిని తీసుకోవచ్చు అని అక్కడ వాదన జరిగినప్పుడు he still remains as a paramedic there. He doesn't hold the gun. ఇప్పుడు వినండి, it becomes very interesting from here. When he goes for the war, ఎంతమంది అయితే ఈయన తన్నిండ్రో, అబ్యూజ్ చేసినారో, ఆయనని ఎట్లా పడితే అట్లా మాట్లాడినారో, when the war was going, వీళ్ళు పైకి ఎక్కేటప్పుడు వీళ్ళ టీం వెళ్తుంది కదా, వెళ్ళిన తర్వాత వీళ్ళ టీం మెంబర్స్ ఎంతమంది అయితే గాయపడతారో వాళ్ళ కోసము ఎట్లా పరిగెత్తుతాడంటే తన సొంత ప్రాణాన్ని తెగించుకొని ఆయన అవేమంటారు మార్ఫిన్ లేకపోతే డ్రగ్స్ దట్ రెడ్యూస్ ద పెయిన్, చేతులు ఊడిపోయిన తర్వాత ఈ రక్తాలు గారుతుంటే బుల్లెట్ ఇంజురీస్ తోటి ఉన్న వ్యక్తులకు ఆ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటా భుజాల మీద మోసుకొని, అండ్ హీ కమ్స్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద హెవీ ఫైరింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అక్కడి నుంచి సముద్రం నుంచి బాంబులు ఇసురుతా ఉన్నారు, ఇక్కడి నుంచి రైఫిల్స్ నుంచి షూట్ చేస్తా ఉన్నారు. బట్ హీ డజంట్ కేర్. ఆయన ఏమని ప్రార్థన చేసుకుంటూ ఉరుకుతా ఉండంటే, లార్డ్ గివ్ మీ వన్ మోర్ సోల్, ఇంకొక ప్రాణం నాకు దయచేయి, ఇంకొక ప్రాణం నాకు దయచేయి అని పోతుంటాడు. ఒక్కొక్కరిని లాక్కొని తీసుకొని వస్తుంటాడు, ప్రార్థన చేస్తుంటాడు. అండ్ హీ ఆల్వేస్ హ్యాడ్ ఎ బైబిల్ ఇన్ హిస్ పాకెట్. ఆయన జోబులో ఎప్పుడు బైబిల్ ఉంటుంది. అండ్ హీ నెవర్ గోస్ టు ఎనీ వర్క్ వితౌట్ ప్రేయింగ్ అండ్ రీడింగ్ హిస్ బైబిల్. ఆయన ప్రార్థన చేయకుండా, ఆయన బైబిల్ చదవకుండా అసలుకి వెళ్ళాడు. సో వెన్ ఒక రౌండ్ చాలా మంది గాయపాలవుతారు. అండ్ దే డోంట్ సీ డాసన్ ట్రాట్మెన్. ఆయన ఎక్కడున్నాడో కనబడాడు. అయితే వాళ్ళు ఆ కింద నుంచి ఆ పైన మౌంటైన్ వైపున చూసినప్పుడు ఆయన ఒక్కొక్కరిని తాడులు కట్టి ఆయన కిందకు దింపుతా ఉంటాడు. అందరూ అరవడం మొదలు పెడతారు, అరే మన గాయపైలైన సోల్జర్స్ ని కిందకు దింపుతున్నాడని. కిందంతా సైన్యం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్కరి తర్వాత ఒకరు, ఒక్కరి తర్వాత ఒకరు, ఒక్కరి తర్వాత ఒకరు. He brings all the wounded soldiers who are alive back to the camp, into the hospital. తర్వాత ఆయన కూడా మొత్తం రక్తపు మడుగులో కిందకి దిగిన తర్వాత, you will not believe, everybody looks at him with respect now. They mocked him. డాసన్ ట్రాట్మెన్ అంటే మాక్ చేసినారు, ఆయనని గేలి చేసినారు, ఆ దేవుడిని గేలి చేసినారు, ఆ బైబిల్ని గేలి చేసినారు. దే మాక్డ్ హిమ్, ఇన్సల్టెడ్ హిమ్. బట్ వెన్ హీ ఈస్ వాకింగ్ అమాంగ్ ద wounded soldiers, they stood with great respect. You know why? He brought his men back into the hospital. ఎంతమంది అయితే గాయపడ్డారో అంతమందిని తిరిగి ఆయన కిందకి చేర్చినాడు. హీ డిడ్ నాట్ ఫైట్. ఆయన బుల్లెట్లు తీసుకోలే, గన్లు పట్టలే, గన్ ఇట్లా పడేసేటోడు, ఇట్లా ఆయన గన్ ఇట్లా పడేసేటోడు. నో 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 ఐ కెనాట్ కిల్ అదర్స్ బట్ ఐ కెన్ సేవ్ అదర్స్. నేను వేరే వాళ్ళని కాపాడగలుగుతాను. ఐ వాంట్ టు సేవ్ మై మెన్, నా వాళ్ళను. అండ్ వెన్ హీ గెట్స్ ఇన్ టు ద హాస్పిటల్, ఆ బెడ్ మీద పడుకున్న వాళ్ళందరూ కూడా విత్ ఎ థ్యాంక్ఫుల్ హార్ట్ దే లుక్ టువర్డ్స్ హిమ్ అండ్ సే థ్యాంక్ యూ. ఎందుకు తెలుసా? దే ఆర్ అలైవ్ బికాస్ దిస్ మ్యాన్ రిస్క్. అందరు దిగిపోయినారు సైనికులు. ఈయనొక్కడే ఎక్కడెక్కడ గాయపడేవాడిన వాళ్ళందరినీ వెతుక్కుంటా తీసుకొస్తుంటాడు. బలం కూడా సరిపోదు. ఆయన అలుసుకుంటా, ఆయాసపడుకుంటా ఆయన ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? లార్డ్, వన్ మోర్ సోల్, గివ్ మీ వన్ మోర్ సోల్ లార్డ్. దాని బిడ్డారా, ఆ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఫైరింగ్ అయిపోయింది. మళ్ళా సెకండ్ టైం వీళ్ళందరూ మరలా ఇంకొక టీం పైకి వెళ్ళాలా.
కింద సీన్ ఏం జరుగుతా ఉందంటే అందరూ ఆ కమాండర్ అడుగుతా ఉన్నాడు, పై అధికారి అడుగుతా ఉన్నారు, రే పైకి వెళ్ళే టైం అయింది కదా, మీరు ఎందుకు పోవట్లేదు అంటే ఈ టీం మెంబర్స్ అందరూ కూడా డాసన్ ట్రాట్మన్ ప్రార్థన చేస్తున్నాడు, దెన్ we will go up. What a great respect he has earned. ఆయన ప్రార్థనలో ఉన్నాడు, ఆయన ప్రార్థన తర్వాతనే మేము పోవాలి. They all started believing in his prayer. They all started believing in this God who saves people. And they recognized him. ఆయనని ఒక్క గొప్ప దైవజనుడుగా గుర్తించినారు. ఈయన మూలంగా ప్రాణాలు కాపాడబడుతున్నాయని గుర్తించినారు. ఆయన ప్రార్థన మాకు అవసరము. వాళ్ళందరూ కూడా ఇట్లా తలలు దించుకొని ఉంటారు. ఈయన అక్కడ బైబిల్ తీసుకొని, చిన్న బైబిల్ తీసుకొని వెళ్ళి మూలకెళ్ళి ప్రార్థన చేసి, ఎప్పుడైతే ఈయన వైపున తిరుగుతారో వీళ్ళు అడుగుతారు, షల్ వి గో, ఆయనను అడుగుతారు వెళ్దామా. దెన్ బిడ్డలారా, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఆయనకు స్పెషల్ ఆనర్స్ తోని మెడల్ చేసినారు. మీరు వెళ్ళి యూ క్యాన్ చెక్ ఇన్ ద గూగుల్, డాసన్ ట్రాట్మన్ గురించి మీరు చదవండి. దే మేడ్ ఎ మూవీ, ఫుల్ మూవీ ఆన్ హిస్ లైఫ్. హీ ఎంక్వైర్డ్ ఆఫ్ ద లార్డ్, హీ జస్ట్ ప్రేడ్, హీ జస్ట్ ఆస్క్డ్ గాడ్ అండ్ గాడ్ గేవ్ హిమ్ వాట్ హీ వాజ్ ఆస్కింగ్. Then బిడ్లారా, డేవిడ్ was somebody like that. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. Let us all inquire of the Lord. We can avoid a great mess in our life. తొందరపడి నిర్ణయాలు తీసుకునే కంటే ఆగి వేచి ఉండి ప్రార్థన చేసి దేవుని అడిగి మన నిర్ణయాలు తీసుకున్నట్లయితే దేవుడు గొప్పగా మనల్ని నడిపించగలుగుతాడు. 16వ వచనంలో, సో డేవిడ్ డిడ్ యాజ్ గాడ్ కమాండెడ్ హిమ్. వాట్ డిడ్ డేవిడ్ డూ? డేవిడ్ డిడ్ వాట్ గాడ్ కమాండెడ్ హిమ్. వర్స్ 17లో చూడండి, సో డేవిడ్స్ ఫేమ్ స్ప్రెడ్ త్రూ అవుట్ ఎవ్రీ ల్యాండ్ అండ్ గాడ్ మేడ్ ఆల్ ద నేషన్స్ ఫియర్ హిమ్. ఎవరికి భయపడేటట్టుగా దేవుడు నిలబెట్టుకున్నాడు? డేవిడ్. నేషన్స్ అందరూ కూడా డేవిడ్కి భయపడేటట్టుగా దేవుడు నిలబెట్టినాడు. దేవుని బిడ్డలారా, దిస్ ఈజ్ అవర్ గాడ్. సో లెట్ us not give up. Let us not make mistakes in life. Don't hurry up in life. Wait upon the Lord and the Lord will direct your paths. Amen. Hallelujah. Lean not on your own understanding. Trust the Lord with all of your heart. పూర్ణ హృదయముతో దేవుని పైన మీరు ఆనుకోండి, and he shall direct your paths. Amen. Bible doesn't say he will try to direct your paths. No. Maybe he will direct your paths అని లేదు. Bible says he shall direct your paths. ఆయన నిన్ను నడిపించును. Amen. May God bless you all. దేవుడు మీ అందరినీ బాగా దీవించును గాక. Don't worry about the mess that is already created in your life because of your past choices. God can clean it up. God can restore. దేవుని తిరిగి నిర్మాణం చేయగలడు, బాగు చేయగలడు, నిలబెట్టగలడు. Don't worry about it, but let us all learn a lesson. Don't decide anything without taking the final counsel of the Lord. ఎన్నో చెప్తారు, ఎన్నో పరిస్థితులు మనకు వస్తాయి, కానీ నువ్వు దేవునితో ముడి కట్టబడ్డావా? దేవుడు చెప్పింది నువ్వు చేస్తావా? ఇతరులు ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా, ఆర్ యు విల్లింగ్ టు డూ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ టు డూ? దెన్ గాడ్ విల్ షో హిస్ గ్లోరీ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. కొన్ని పరిస్థితులు ఇట్లా వ్యతిరేకంగా రాగానే we just give up our battles. No. Inquire of the Lord. If God tells you go ante, just go. Our obedience to God is more important than enslaving myself to the circumstances around me. Hallelujah.
దేవునికి నా విధేయత చాలా ప్రాముఖ్యము. నన్ను నేను ఈ పరిస్థితులకు బానిసగా అప్పగించుకునే కంటే. ఆమేన్. సో మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.